ప్రైజ్ ద లాడ్. ఆర్ యు ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీ టైప్? నువ్వు లేదా మనము అడ్డుబండలుగా తయారవుతున్నామా? ఆ రోజుల్లో యేసుప్రభు వారు శాస్త్రులను, పరిచయులను, అలాగే సాటన్ని, ఇంకా పలు దగ్గర కూడా అడ్డుబండలు అని ఆయన ఉచ్చరించడం జరిగింది. సో క్రైస్తవ్యంలో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొందరు, లేదా క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు అంతో ఇంతో మంచి చేయాల్సిన వాళ్ళు, అంతో ఇంతో క్రైస్తవ్యాన్ని మరి ఒక ఒక ముందుకు తీసుకొని, ఒక ప్రగతి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాల్సినటువంటి కొందరు ఏం చేస్తున్నారంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యాన్ని ఏలెత్తి చూపించేలా క్రైస్తవ్యము మరి చాలా హీనమైనటువంటి స్థితికి దిగజారుస్తున్నారు. అందుకే యేసుప్రభు వారు ఈ మాటను అలాంటి వారికి అనొచ్చేమో, లేకపోతే అంటాడేమో అనే ఒక చిన్న భయాన్నైనా అలాంటి వారు వారి మనసులో అనుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనంలో, గెట్ బిహైండ్ మీ సాటన్, యు ఆర్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు మీ, ఫర్ యు ఆర్ నాట్ సెట్టింగ్ యువర్ మైండ్ ఆన్ గాడ్స్ పర్పసెస్ బట్ మెన్స్. చూసారా ఏమన్నారు ఇక్కడ? సాటన్ విషయంలో, అంటే పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నాకు ఒక అడ్డురాయిగా, అడ్డు బండగా ఉన్నావు అని. అలా అవుతున్నావా నువ్వు? ఎక్కడైనా పెద్దలుగా చలామణి అవుతూ, లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పొజిషన్స్ని అనుభవిస్తూ, లేకపోతే ఆ పొజిషన్స్ని కావాలని ఆశపడుతూ, వాటి గురించి ఎంత దూరమైనా వెళ్ళటానికి, ఎంత దిగజారటానికైనా సిద్ధపడుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఏమంటున్నాడు ఇక్కడ? గెట్ బిహైండ్ మీ సాటన్, యు ఆర్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ టు మీ. నువ్వు నాకు అడ్డుబండగా ఉన్నావు. దయచేసి క్రైస్తవ్యంలో ఒక మంచి మంచి పొజిషన్స్ని అనుభవిస్తూ, క్రైస్తవ్యాన్ని మంచి చేయటానికి, క్రైస్తవ్యానికి అంతో ఇంతో మేలు జరగటానికి ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా మనం అనుకుంటుండొచ్చు కొన్నిసార్లు, నేను ఒకరి మీద ఏదైనా నిందనో, లేకపోతే ఒక అడ్డుబండగా మనం అవుతే నాకు ఎంతో సంతోషం కలుగుతుందని. కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు నీకే అది ఒక మచ్చ. నీకు నువ్వే తగ్గించుకుంటున్నావు ఇతరుల దగ్గర. ఎందుకంటే నువ్వు క్రైస్తవ్యాన్ని తప్పుగా చూపిస్తున్నావు, క్రైస్తవ్యం పైన నువ్వే రాళ్ళు రువ్వుతున్నావు. కాబట్టి దయచేసి పొజిషన్స్ని అనుభవించేవారు, పొజిషన్స్లో ఉన్నవారు, పొజిషన్స్ కోరుకుంటున్నవారు ప్రతి ఒక్కరూ ఒక అత్యాశ కాకుండా, గ్రీడ్, అలాంటి మనస్తత్వాన్ని పెట్టుకోకుండా, క్రైస్తవ్యానికి మంచి చేయటానికి, అంతో ఇంతో నీ ద్వారా నా ద్వారా మేలు జరగటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా కాకుండా ఇలాంటి మాటలు ఒకరోజు నిన్ను నన్ను అంటాడేమో అనే ఒక భయము మనలో పెట్టుకుందాం. యేసుప్రభు వారు అంటాడేమో, నువ్వు నాకు అడ్డుబండగా ఉన్నావని. అలా కాకుండా యేసుప్రభు వారు బాప్తిజం తీసుకొని వస్తున్నప్పుడు మరి ఆకాశం నుంచి ఒక పిలుపు వినబడింది కదా, ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. ఆ పిలుపు నేను ఎందుకు పొందుకోకూడదు? పొజిషన్స్ని అనుభవిస్తున్నవారు ఎందుకు ఆ పిలుపుని తీసుకోకూడదు? అరే, ఒకరోజు నేను క్రైస్తవ్యానికి అంతో ఇంతో మేలు చేస్తే, అంతో ఇంతో నేను నా నుంచి మంచి జరిగితే, నా తండ్రి నన్ను అంటాడేమో, ఈయన నా ప్రియకుమారుడు, ఈ బిడ్డ యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు ఇలా ఆలోచించకూడదు? ఆలోచిద్దాం. క్రైస్తవ్యాన్ని ఒక మంచి మార్గంలో ముందుకు తీసుకొని వెళ్దాం. గాడ్ బ్లెస్ యూ.